ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాల్టి తీర్మానాల్లో కీలకమైనటువంటిది బాగా ప్రజలకు పనికొచ్చేటటువంటి అంశాల్లో వచ్చేటప్పటికి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్కి దిగువన కుడివైపున రక్షణ గోడ నిర్మించాలనుకోవడం. ఇప్పటికి ఆల్రెడీ కృష్ణలంక దాకా కట్టేసింది. అయితే ఆ కృష్ణలంక అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి కట్టాల్సినటువంటిది ఉంది. ఇది రిటైనింగ్ వాల్. మొన్న వరదలు, పెద్ద ఎత్తున వరదలు, ఇది 150 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో కృష్ణలంక వాళ్ళు బతికిపోయారు. ఎట్లాగా అంటే అదే కారణం, రిటైనింగ్ వాల్ వలన. కృష్ణలంకలు లేకపోతే యువతల దాకా వచ్చేసి ఉండేది, అదంతా కూడా కంట్రోల్ అయింది. అయితే అవతల పక్కన ఉన్నటువంటి పెదపులిపాక ఆ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు అక్కడ కుడివైపు రక్షణ గోడ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదించడం అన్నటువంటిది బెజవాడతో పాటు అవనిగడ్డ రూట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద అదృష్టం అవుతుంది. అదే సందర్భంలో తాడేపల్లి వైపు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఆమోదం చేయడం అన్నటువంటిది. అలాగే ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కడప జిల్లా కొప్పర్తిలో 2595 ఎకరాలు, కర్నూలులో 2621 ఎకరాలు భూబదలాయింపు చేయడం అంటే ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువుని 2025 డిసెంబర్ 31 దాకా పొడిగించాలనుకోవడం అన్నటువంటిది మరొక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే అందరికీ ఇళ్ళు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేయడానికి కేబినెట్ ఆమోదించడం అనేటటువంటిది ఇప్పటికి మొన్నటిసారి ఇవ్వగా ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకు నిర్మించుకున్న ఇళ్లని క్రమబద్ధీకరించాలన్నటువంటి నిర్ణయం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవి రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రయోజనకరమైన అంశాలు.